డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు. అమెరికా ఇప్పుడు రష్యాకి బిగ్ బాంబ్ పేల్చింది. రష్యా చమురు కంపెనీలకి ట్రంప్ షాక్ ఇచ్చారు. రెండు ప్రధాన ఆయిల్ కంపెనీలపైన బ్యాన్ విధించారు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధం ఆపేందుకు రష్యాకు చెందినటువంటి రోస్నెఫ్ట్, ల్యూకాయిల్ ఈ కంపెనీలపైన ట్రంప్ ఇప్పుడు ఆంక్షలు విధించారు. మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యం ఒకటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే అటు ఉక్రెయిన్ని ఒక చిన్న దేశం, చాలా చిన్న దేశం, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల కంటే చాలా చిన్న దేశం, అంతటి చిన్న దేశాన్ని కంట్రోల్ చేస్తాను, నేను వారిని ఒప్పిస్తానని చెప్పి రష్యాకి హామీ ఇచ్చాడు. కానీ ఉక్రెయిన్ ఏమాత్రం డొనాల్డ్ ట్రంప్ మాట వేయడం లేదు. మీకు గుర్తే ఉంటే కనుక గతంలో పుతిన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు భేటీ అయ్యారు. వైట్ హౌస్ వేదికగా భేటీ జరిగింది. ఆ భేటీలో కూడా ఆయన రష్యాను ఒప్పించాడు. నేను ఉక్రెయిన్తో మాట్లాడతాను, ముగ్గురం కలిసి మళ్ళీ భేటీ అవుదామని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఎస్ వీఆర్ రెడీ టు మేక్ ఏ సీజ్ ఫైర్, మేము కాల్పుల విరమణకి సిద్ధంగా ఉన్నాం, యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పి కూడా పుతిన్ మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలిచి మాట్లాడదాం రమ్మనంటే ఒక్కడి కాదు, ఆయనతో పాటుగా 4 దేశాలు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ని, అటు ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళ ప్రతినిధులని, వాళ్ళ ఆయా దేశాలకు సంబంధించి నాటో ప్రతినిధులని పట్టుకొని అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి కలిసి, నువ్వు చెప్తా నేను ఎందుకింట, అసలు నువ్వు నాకు చెప్పడానికి, నేను అడిగింది నా కండిషన్స్ ఇవి, నా భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వకూడదు, నాపై యుద్ధం చేయకూడదు, నాపై లిమిటేషన్స్ పెట్టకూడదు, నాటో దేశాల్లో నేను కలిసిపోయినా కూడా నా గురించి అభ్యంతరం చెప్పకూడదు, ఈ అన్ని కండిషన్స్ రష్యాను ఒప్పించు, నేను యుద్ధాన్ని ఆపుకుంటాను. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడిన మాట. అయినా సరే డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే, నేను చెప్పిందల్లా ఉక్రెయిన్ వింటుంది అని, నేను చెప్పిందల్లా పాటిస్తుంది అని చెప్పి ఒక అత్యుత్సాహం ప్రదర్శించాడు రష్యా ముందు. కానీ ఉక్రెయిన్ మాట వినలేదు. అయినా సరే ఉక్రెయిన్ కాకుండా ఇప్పుడు రష్యాను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడంటే, ఉక్రెయిన్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయి, ఎర్త్ మినరల్స్ సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయి, మినరల్ ఎక్స్కవేషన్ని చేసేటువంటి బాధ్యతలను, ఆ తర్వాత అమ్మకాలు చేపట్టే బాధ్యతలను మొత్తానికి కూడా ఉక్రెయిన్తో సరి సమానమైనటువంటి వాటాను 50-50 షేర్లో అమెరికా అండ్ ఉక్రెయిన్ రెండు కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు వదులుకోదలుచుకోలేదు డొనాల్డ్ ట్రంప్. అందుకే రష్యాని ఒక మాట అన్నా, రష్యాని ఇబ్బంది పెట్టినా నాకు మాత్రం నా వ్యాపారం కావాలి, రష్యాతో ఏం వ్యాపారాలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా నాకు ఆ వ్యాపారం ఇంపార్టెంట్, ఉక్రెయిన్ని ఈజీగా చేజార్చుకోవచ్చు, ఈజీగా చేతబట్టేయచ్చు, ఈజీగా అవసరమైతే ఆయన ఒక రకంగా బెదిరించైనా, ఇప్పుడు ఆయన పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఊరుకుంటున్నాడు, ఒక రకంగా బెదిరించైనా నాటో దేశాలను తన వైపు తిప్పుకొనైనా సరే ఉక్రెయిన్ మొత్తం స్వాధీనపరచుకుని ఆశ్చర్యపోకండి, అటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. కానీ రష్యాతో అలాంటి చేయలేం. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే టారిఫ్లే కారణం అని చెప్పి పదే టారిఫ్ని ఇండియాపై పెంచడం, చైనాపై పెంచడం, రష్యా నుంచి ఏ దేశాలైతే ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయో ఆయా దేశాలపైన టారిఫ్ పెంచడం మనం చూసాం. ఇప్పుడు రష్యాకు సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి ఆయిల్ కంపెనీలు అవేంటి, రోస్నెఫ్ట్ అండ్ ల్యూకాయిల్, ఈ రెండు ప్రధానమైనటువంటి ఈ కంపెనీల పైన ఇప్పుడు ఆంక్షలు విధించారు ఆయన. దానికి సంబంధించి మన అఫీషియల్ ఆ లెటర్ పైన మనం చూస్తున్నాం, రష్యా ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు అనే దానిపైన. సో ట్రంప్ ఆంక్షలపైన ఇప్పుడు భారత్ కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. రష్యాకు భారత ప్రధాన ఆయిల్ కొనుగోలుదారులుగా ఉన్నారు. సో ఇటు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఈ కంపెనీలకు కూడా ఆయిల్ సరఫరా ఇప్పుడు బంద్ కాబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇక్కడ మీరు చూడండి లెటర్ ప్యాడ్లో, ట్రెజరీ శాంక్షన్స్ మేజర్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ కాల్స్ ఆన్ మాస్కో టు ఇమిడియట్లీ అగ్రీ టు సీజ్ ఫైర్. సో ఎక్కడి నుంచి వచ్చింది, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ నుంచి వచ్చింది, పబ్లిక్ అఫైర్స్, ఆఫీస్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ నుంచి. దాంట్లో ఏముందంటే, మేజర్ రష్యన్ ఆయిల్ కంపెనీస్ కాల్స్ ఆన్ మాస్కో టు ఇమిడియట్లీ అగ్రీ టు సీజ్ ఫైర్. So today the US Department of Treasury Office's Foreign Assets Control is imposing further sanctions as a result Russia's lack of serious commitment to a peace process to end the war in Ukraine. So today's action increased pressure on Russia's energy sector to degrade the Kremlin ability to raise the revenue for its machine and support the war. సో ఇక్కడ దానిలో ఏం చెప్తున్నారంటే, ఆ రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపమనంటే ఆపడం లేదు, శాంతి నెలకొల్పమనంటే నెలకొల్పడం లేదు. కాబట్టి ఈరోజు మేము తీసుకునే చర్యలతోనైనా వారి ఎనర్జీ సిస్టమ్ పైన, ఎనర్జీ రంగం పైన ఒక పెద్ద బాంబ్ పడే అవకాశం ఉందని చాలా క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ, ఎనర్జీ సెక్టార్ డిపెండ్స్ ఆన్ ద క్రెమ్లిన్స్ ఎబిలిటీ. సో మేము ఆ ఎనర్జీ సెక్టార్ పైన పెద్ద బాంబుని వేసాం. ద యునైటెడ్ స్టేట్స్ విల్ కంటిన్యూ టు
advocate for a peaceful resolution to the war, and a permanent peace depends entirely on Russia's willingness to negotiate in a good faith. Treasury will continue to use in authorities in support of peace process. మేము శాంతి నెలకొల్పాలని చూస్తున్నాము. అందుకే రష్యా యొక్క విల్లింగ్నెస్ లేకపోవడం మూలంగా మేము ఎలాగైనా సరే ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఒక రకంగా వాళ్ళ ఉద్దేశంలో ఎంటైర్ రష్యా అనేది ఆయిల్ పై ఆధారపడింది కాబట్టి వాళ్ళపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి తీసుకొస్తూ నౌ ఈస్ ద టైమ్ టు స్టాప్ కిల్లింగ్ ఫర్ అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్. సో ఇప్పుడు సమయం ఆసన్నమైంది సీజ్ ఫైర్ ఇమీడియట్ కోసం తీసుకోవడం కోసం. అందుకే గివెన్ ప్రెసిడెంట్ పుతిన్స్ రిఫ్యూజల్ టు ఎండ్ దిస్ సెన్స్లెస్ వార్, సెన్స్లెస్ అంటే ఆ పదాలు చూడండి ఎటువంటి పదాలు ఉపయోగించారో. పుతిన్ని సెన్స్లెస్ అనే పదాన్ని ఉపయోగించారు. ట్రెజరీ ఈజ్ శాంక్షనింగ్ రష్యాస్ 2 largest oil companies their fund to Kremlin's war machine. సో 2 ఆయిల్ కంపెనీ, ఇప్పటివరకు 2 దేశాలు అన్నారు, ఇప్పుడు 2 ఆయిల్ కంపెనీలు అంటున్నారు. 2 దేశాలు చైనా అండ్ ఇండియా ఇద్దరు కూడా ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగానే రష్యా ఆ నిధులతోని ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుందని చెప్పి మాట్లాడుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 2 ఆయిల్ కంపెనీలు ఏంటి రోస్నెఫ్ట్ అండ్ ల్యూకాయిల్, ఈ 2 కంపెనీలే రష్యా యుద్ధానికి యుక్రెయిన్పై యుద్ధానికి ఫండ్ని సమకూరుస్తాయనేది ఈ లెటర్లో ఉంది. సో ట్రెజరీ is prepared to take further action if necessary to support President Trump's effort at end at another war. We encourage our allies to join and the other to these sanctions. సో ఏదేమైనా దీనిలో చాలా క్లియర్గా ఆ 2 కంపెనీలకు సంబంధించినటువంటి ఆయిల్ని ఇకపై అమెరికా దేశం దిగుమతి చేయదు, వారిని పూర్తిగా బ్యాన్ చేస్తుండని తీసుకుంది. అయితే మన భారతదేశం ఉన్నటువంటి మీ అందరికీ రోజు పెట్రోల్ మీ బైక్స్లో కానీ కార్లో కానీ ఫిల్ చేస్తూ ఉంటారు. హిందుస్థాన్, ఇండియన్ ఆయిల్ అండ్ భారత్, ఈ 3 పెట్రోల్ పంపుల్లోకి కూడా ఇప్పుడు కొంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోక తప్పదట. మరి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అసలు భారత్పై ఏ ప్రభావం పడుతుంది, మరి ఈ 3 ఆయిల్ కంపెనీలకి సప్లై చేసేది కూడా ఇదే ల్యూకాయిల్ అండ్ రెన్సాఫ్ట్. సో జనరల్గా మనం అత్యధిక మోతాదులో మన భారతదేశానికి వచ్చేటువంటి ఆయిల్ పర్చేజెస్లో ఎక్కువగా రష్యా నుంచే. సో రష్యాలో అత్యధికంగా ఆయిల్ పర్చేజ్ చేసేది ఇండియానే, అంటే ఇటు ఇండియా ఎక్కువగా పర్చేజ్ చేస్తోంది రష్యా దగ్గర నుంచే, అటు రష్యా కూడా టాప్ పొజిషన్, రష్యా అమ్మకాలు చేపడుతున్న దాంట్లో ఇండియాకే అత్యధికంగా అమ్మకాలు చేపడుతుంది. సో ఇప్పుడు రష్యాకు సంబంధించి ఈ 2 కంపెనీల పైన అటు అమెరికా సంస్థ ఆంక్షలు విధించడంతో బ్యాన్ చేయడంతో ఇండియన్ ఆయిల్, భారత్ అండ్ హిందుస్థాన్ ఈ 3 ఇండియన్ ఆయిల్ కంపెనీస్కి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దేర్ విల్ బి సమ్వాట్ హైక్, ప్రైజెస్లో హైక్ జరగవచ్చు. ఎందుకంటే అటు రష్యా అమెరికాకు సంబంధించినటువంటి ఆయిల్ దిగుమతులని పూర్తిగా కూడా అమెరికా ఆపేసింది, రష్యా కంపెనీలని పూర్తిగా బ్యాన్ చేసింది కాబట్టి ఆ కంపెనీలకి లాస్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏం చేయవచ్చు, సో సప్లై తగ్గింది, వాళ్ళ ప్రైస్ తగ్గకుండా ఉండాలి, వాళ్ళ స్టెబిలిటీ ఉండాలి, కాబట్టి కొంత ఆయిల్ ప్రైస్ అయితే పెరిగే అవకాశం ఉంది. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది ఇప్పుడు కాదు, 3-4 ఏళ్ల క్రితం. సో అప్పుడు మొదలైనటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మీరంతా బహుశా ఫేస్ చేసే ఉంటారు, పెట్రోల్ ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి, 1 టన్ నూనె ధరలు పెరిగిపోయాయి, ఎటు చూసినా ఆయిల్ అంతా కూడా ఆకాశాన్ని అంటింది ధరలన్నీ కూడా. సో ఈ స్థాయిలో ఈరోజు 107 రూపాయలు ఉంది. 4 ఏళ్ల క్రితం మీరు ప్రైస్ చూడండి, అది ఏబో 100 రాలేదు, 85, 90 ఆ వరకు ఆగిపోయింది. సో 4 ఇయర్స్ తర్వాత ఏంటి డ్రాస్టిక్ చేంజ్ అని అంటే క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోవడం, అట్ ది సేమ్ టైం రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో కూడా కొంత స్కేర్సిటీ రావడం అంటామా, లేకపోతే డిమాండ్ సప్లైలో కొంత తక్కువగా ఉండడం అంటామా, ఏదో రకరకాల కారణాలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. బహుశా ఇప్పుడు అమెరికా ఆ 2 కంపెనీల పైన ఇప్పుడు కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఆ ఆయిల్ కంపెనీస్ పైన బ్యాన్ విధించడం, లేకపోతే తమ ప్రమేయం ఉండదు ఇక అనే రకంగా వారు వివరించడంతో డెఫినెట్గా ఇప్పుడు ఆ ప్రభావం ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ అండ్ భారత్ ఆయిల్ పైన పడే అవకాశం కనబడుతోంది. సో 2 ప్రధాన ఆయిల్ కంపెనీలు రష్యన్ ఆయిల్ కంపెనీలే అటు రష్యా యుద్ధానికి ఫండింగ్ ఇస్తున్నాయనేది ఆ లెటర్ ప్యాడ్ రాసుకొచ్చారు. చాలా క్లియర్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఒకటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఉక్రెయిన్కి ఆయన సపోర్ట్ చేస్తున్నాడా అంటే ఇవన్నీ నేపథ్యాలు చూస్తుంటే సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంది. బికాస్ ఉక్రెయిన్లో ఆయనకి మినరల్ ఎక్స్కవేషన్ బిజినెస్లు ఉన్నాయి, మినరల్ని ఎక్స్కవేషన్ చేయాలి, ఆ తర్వాత వచ్చిన దాంట్లో 50% వాటాల కింద తీసే బాధ్యతలు, అమ్మకం చేపట్టే బాధ్యతలు అమెరికావి, దాంట్లో తీసేటువంటి భూమి ఉక్రెయిన్ది కాబట్టి వాళ్ళకి 50% వాటా.
సో ఈ వాటాలకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికాకి అక్కడ బిజినెస్ అవసరం కాబట్టి ఉక్రెయిన్ మా మాట వింటున్న రకంగా ఒక దురహంకారానికి వెళ్ళినా మాట వినడం లేదు కాబట్టి ఉక్రెయిన్పై ఒత్తిడి తీసుకురాకుండా ఇప్పుడు రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో భారత్పై టారిఫ్ పెంచడం, చైనాపై టారిఫ్ పెంచడం, భారత్ చైనాలపై టారిఫ్ పెంచినా కూడా ఒక చాలా తేలిగ్గా తల్లో వెంట్రుకలాగా కూరలో కరివేపాకులాగా తీసి పడేయడంతో డొనాల్డ్ ట్రంప్కి నచ్చడం లేదు, వాళ్ళు భయపడడం లేదు కదా అని చెప్పి ఇప్పుడు ఏకంగా ఈ ఇండియా చైనాలపైన వేటు వేయడం, వారిపై ఒత్తిడి తీసుకోవడం మానేసి డైరెక్ట్గా రష్యాపై ఒత్తిడి తీసుకోవాలని చెప్పి రష్యా పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. అందులో భాగంగానే ల్యూకాయిల్, రోస్నెఫ్ట్ ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి దానిపైన ట్రంప్ ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం కోసమే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. రెండు ప్రధాన ఆయిల్ కంపెనీలపై బ్యాన్ విధించారు. సో కొంత దీని ప్రభావం భారత్పై ఎలా ఉండే అవకాశం ఉందంటే కొంత ఆయిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది, తగ్గే అవకాశం లేదు, ఎక్కువగా పెరగొచ్చు. సో చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్య ప్రతిసారి కూడా ప్రపంచ దేశాల్లో ఇబ్బందులకు గురి చేసే విధంగానే ఉన్నాయి. సో ఆయన ఎవరికో సహాయం చేయాలనుకుంటే ఎదుటివాడిని నేను ఎవరి వైపుతే ఉంటానో వాళ్ళ వైపే న్యాయం ఉందనేది పొరపాటు. డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది ఇప్పుడు అదే. నేను ఉక్రెయిన్ వైపుగా ఉన్నాను కాబట్టి ఉక్రెయిన్ వైపుగా న్యాయం ఉంది, రష్యాని చేస్తాం తప్పు అని చెప్పి ఆయన చెప్పాలనుకుంటున్నారు. సో యుక్రెయిన్ వైపుగా న్యాయంగా నిలబడాలని చెప్పి రష్యాకు సపోర్ట్ చేసే కంపెనీలు దేశాలు కానివ్వండి, లేదా రష్యాకి దగ్గరగా ఉన్న దేశాలపై ఒత్తిడి తీసుకురావడాలు, వాళ్ళపై టారిఫ్ పెంచడాలు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడాలు, ఈ రకంగా ఒక దుస్సాహసంతో దురహంకారంతో ప్రతిసారి కూడా ఒక అంతర్యుద్ధాన్ని దేశ విదేశాల్లో ఒక అలజడిని సృష్టించాలని ఒక ఆలోచన తప్ప ఆయన ఏమాత్రం కూడా శాంతి దూత, శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ చేతల్లో ఏమాత్రం కనిపించడం లేదు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డెఫినెట్గా కొంత పెట్రోల్ డీజిల్ ప్రైస్లో డిఫరెన్సెస్ ఉండే అవకాశం ఉంది, హైక్ కావచ్చు. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం కరెక్టే అంటారా? సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభావం అమెరికా దేశస్తులతో పాటుగా భారత్పై కూడా పనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా తెలుగువారు కనుక అమెరికాలో ఉండుంటే డొనాల్డ్ ట్రంప్ పైన లోపల అక్కడ దేశస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.